హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఒక మంచి బ్లౌజ్ కటింగ్తో మేము ముందుకు వచ్చాను. ఇక్కడ వచ్చి చూడండి, ఇవి వచ్చేసి 2 బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను. 2 కొంచెం సేమ్ ఉన్నాయన్నమాట, కొంచెం తేడాతో. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ తీస్తున్నాను. చూడండి, 4 ఫోల్డింగ్స్గా వేసేసుకున్నాను. జెయింట్ అనేది నా వైపున ఉంది కదా, దాన్ని మళ్ళీ ఫోల్డింగ్ చేస్తే 4 ఫోల్డింగ్స్గా అవుతుందన్నమాట. ఇలా వేసేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ అయితే నీట్గా కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కాటన్ బ్లౌజెస్ కాదు, అలా అని పాలిస్టర్ కాదు, క్రేప్ లాగా ఉందన్నమాట. వీళ్ళు ఇంకా పొలం పనులకు చేనుకి వెళ్తారు, ఇంకా కాటన్ వేసుకెళ్తే తొందరగా పాడైపోతుందని చెప్పేసి ఇవి స్టిచ్ చేయండి అని చెప్పేసి ఇచ్చారనమాట. ఇంక ఇవైతే జారిపోయే క్లాత్. చూడండి, అయినా నేను చాలా నీట్గా కట్ చేస్తాను. చూడండి, ఇప్పుడైతే కింద హెమ్మింగ్ కోసం 1.5 ఇంచు ఎక్స్ట్రాగా పెట్టేసుకొని, సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్, ఈ విధంగా ఉల్టా తీసేసుకొని చూస్తున్నారు కదా, నీట్గా సెట్ చేయాలి. చూడండి, సైజు బ్లౌజ్ అనేది మేము స్టిచ్చింగ్ చేసిందే. ఇంకా నేను దీని ప్రకారం వెళ్ళిపోతానమాట. చూడండి, హైట్ దగ్గరికి వచ్చిన దానికంటే ఒక 1/4 ఇంచు పైకి చంక టైట్ కుట్టు దగ్గర కూడా మార్కింగ్ వేశాను. ఈ బ్లౌజ్లో మీకు తేడా ఏమైనా కనిపిస్తుందా? కనిపిస్తే కామెంట్ చేయండి. ఏంటంటే నేను కట్ చేస్తున్నాను, నేను చెప్పేలోపు మీకు తేడా అనిపిస్తే కామెంట్ చేయండి. చూడండి, సైడ్ వైపున ఎక్స్ట్రాగా క్లాత్ అయితే కుట్ల కోసం పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి ఆమ్ రౌండ్ ఎంత ఉంది మనకి? 9 ఇంచులు ఉంటుందండి వీళ్ళకి. 9 ఇంచుల ఆమ్ రౌండ్ అంటే మనకి 3.5 ఇంచుల చంక డౌన్ పడుతుంది. కానీ ఇక్కడ వీళ్ళకి 3.5 ఇంచుల చంక డౌన్ సరిపోదు, ఎక్కువగా పెట్టాలన్నమాట. చూడండి, పైన షోల్డర్ దగ్గర 1.5 ఇంచు నుంచి డౌన్ ఇచ్చేసుకొని ఈ చంక టైట్ కుట్టుకు ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి. అంటే ఇక్కడ ఈ చంక డౌన్ నేను చెక్ చేస్తున్నాను. చూడండి, అది 4 ఇంచులు వస్తుందన్నమాట. వీళ్ళకి సెట్ అవుతుందా బ్లౌజ్ అంటే? ఖచ్చితంగా సెట్ అవుతుందన్నమాట. ఎప్పుడు నేనే స్టిచ్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను. 3.5 ఇంచుల చంక డౌన్ పెడితే వీళ్ళకి పట్టేస్తుందన్నమాట. కాబట్టి 4 ఇంచుల చంక డౌన్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ బ్లౌజ్లో తేడా అదే అనమాట. ఇంకా షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకొని ఇలా కట్ చేసిన హ్యాండ్స్ను ఓపెన్ చేసేసుకొని, చూడండి, ఇక్కడ పైన మనకు షోల్డర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ వదిలేసుకొని అక్కడ నుంచి టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో 3/4 ఇంచ్ లోత్ అనేది ఇలా నీట్గా కట్ చేసేయాలి. చూడండి, ఇలా కట్ చేసేసుకొని టక్స్ ఇచ్చుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కు రావాలన్నమాట స్టిచ్ చేసేటప్పుడు. ఇంక ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీద్దాం. ఇక్కడ ఫస్ట్ హ్యాండ్స్ తీసేసాను అనమాట. చాలా పెద్దగా ఉంది క్లాత్, 1 మీటర్ ఉంది, వెడల్పులో ఎక్కువ ఉందన్నమాట. పన్నా అనేది పెద్దగా ఉంది. ఇలా వస్తే ఎంత బాగుంటుందో బ్లౌజులు కట్ చేయడానికి కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ జెయింట్ నా వైపున వేసేసుకొని అటువైపున ఓపెన్స్ నీట్గా సెట్ చేసేసుకొని కింద నీట్గా ఒక లైన్ అయితే ఫస్ట్ వేయాలి. ఈ ఖర్చులు అనేది ఖచ్చితంగా తీసేయాలన్నమాట. హెచ్చు తగులు అనేది తీసేసిన తర్వాతే మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ కుట్లకు వేసేసుకొని సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపోతుందా లేదా అంటే నడుము లూజు చూడండి ఇలా పెట్టేసుకోవాలి నీట్గా బ్లౌజ్ని. ఇంకా మనం ఎక్కడ టేప్ వాడాల్సిన పని లేదు, ఒక నెక్ దగ్గర తప్ప. చూడండి, టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా 1 ఇంచ్. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, మడిచి అక్కడికి టైట్ కుట్లు ఎక్స్ట్రా 1 ఇంచ్ అనమాట బ్యాక్ డాట్ కోసము పెట్టేసుకొని, చూడండి, హైట్ బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు హైట్ వచ్చిన దానికంటే ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా స్ట్రైట్గా ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు బ్లౌజ్ పొడవు వెడల్పు వచ్చేసింది. దీంట్లో మరి వీళ్ళకి చెస్ట్ లూజ్ ఎంత ఉందనేది చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనము చెస్ట్ వచ్చేసి నేను చెప్పినట్టుగా హుక్స్ సైడ్ ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు చెక్ చేసుకోండి. ఆ విధంగా చెక్ చేసుకుంటే వచ్చింది మనకు చెస్ట్ అనమాట. కరెక్ట్గా ఉంటుంది, మనం ఇంకా ఎలాంటి మార్పు చేయాల్సిన పని లేదు. చూడండి, నాకు 10 ఇంచుల చెస్ట్ అనేది వచ్చిందనమాట. ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. వీళ్ళకి నడుము లూజు 10 ఇంచులు ఉంది, చెస్ట్ 10 ఇంచులు ఉంది. అంటే వీళ్ళు 40 సైజ్ అనమాట. చెస్ట్ 40 ఉంది, నడుము 40 ఉంది. కొంతమందికి ఇలా ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ చెస్ట్ దగ్గరికి కూడా లైన్ వేసేస్తున్నాను నేను. ఇక్కడ మీకు రాసి చూపిస్తున్నాను చూడండి. నడుము లూజ్ వచ్చేసి 40, చెస్ట్ కూడా 40 అని చెప్పేసి. ఇంకా చెస్ట్ దగ్గరకు ఒక లైన్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ నెక్ మళ్ళీ బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ నీట్గా మిడిల్కి మట్ చేసుకొని, చూడండి, ఈ విధంగా వచ్చిన దానికంటే ఒక 1/4 ఇంచ్ పైకి హైట్ వేసేసుకొని లైన్ అయితే వేసేయాలి. ఇప్పుడు వచ్చేసి నెక్ లూజ్ అనేది 40 ఇంచెస్కి 2.5 ఇంచెస్ పెట్టేసుకోవచ్చు కదా అనుకోవచ్చు మీరు. లేదంటే ఈ సైజుకి 2.5 ఇంచులు నేను పెడతాను, కింద వచ్చేసి 2.5 ఇంచులు పెడతాను. ఎందుకంటే పొలం పనులకు వెళ్ళే వాళ్ళు ఎక్కువ బ్రాడ్గా వేయరు, ఇంకా అందుకని చెప్పేసి. చూడండి, 2.5లో నెక్ రౌండ్ తిప్పేశాను. ఇప్పుడు వచ్చేసి
చంక దింపు ఇక్కడ చూడండి సైజ్ ప్రకారం వెళ్తున్నాను ఇక్కడ నేను. ఇంకా ఇక్కడ వచ్చిన దానికంటే ఒక పావించి పైకి ఖచ్చితంగా ఖర్చు అనేది పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఉన్నదంత ఎంత ఉందో అంత మనం కుట్లకు ఎంత క్లాత్ పట్టుకుంటామో అంత ఎక్స్ట్రాగా పెట్టేసుకొని ఈ చంక దగ్గర ఈ విధంగా బాక్స్ షేప్ వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఆమ్ రౌండ్ 1.5 ఇంచుకి ఎప్పుడు ఆమ్ రౌండ్ చెప్తూ ఉంటాను కదా, ఈ సైజుకి 1.5 ఇంచుకి పెడితేనే సరిపోతుందన్నమాట. ఎందుకంటే నడుము చెస్ట్ సమానంగా ఉంది, వచ్చేసి వీళ్ళకు కరెక్ట్గా సరిపోతుంది. 1.5 ఇంచు పెడితే షోల్డర్ దగ్గర పట్టేస్తుంది నెక్ పైకి ఉండడం వల్ల, అందుకని కాబట్టి వీళ్ళకి 1.5 ఇంచుకి పెట్టేసి రౌండ్ తిప్పాలన్నమాట. ఈ మీకు వచ్చేసి ఆమ్ రౌండ్ మనం హ్యాండ్కి చెక్ చేసాం కదా, 9 ఇంచులు ఉంటుంది. 9 ఇంచులు ఇక్కడ ఉందా లేదా అనేది చూడాలి. పైన పావించి కుట్టుకు వదిలేసుకొని చెక్ చేసుకుంటే నాకు కొద్దిగా ఎక్స్ట్రాగా ఉందన్నమాట. 9.5 ఇంచులు వస్తుంది. మళ్ళీ సైజుకి చెక్ చేసుకున్నాను. మరి 1/2 ఇంచ్ తేడా ఉండకూడదు. ఒక 2-3 గీతలు ఒక పావించి తేడా వరకు ఉంటే కుట్టేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఒక పావించి పైకి మళ్ళీ మార్కింగ్ వేసేసి మళ్ళీ 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసి మళ్ళీ రౌండ్ తిప్పేసుకొని చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా 9 ఇంచుల ఆమ్ రౌండ్ అనేది సరిపోయిందనమాట. ఇక్కడ చంక దగ్గర ఎక్కువ ఇస్తేనే బ్లౌజ్ చెడిపోతుంది, అంటే ముడతలు ఎక్కువగా వస్తుందన్నమాట. చూడండి ఇంకా సరిపోయింది. షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్, షోల్డర్కి ఎదురుగా అంటే కొంతమంది తీసుకోవడం రాకపోవచ్చు. ఇలా బ్యాక్ పార్ట్ పైన టేప్ పెట్టేసుకొని మిడిల్కి మార్చేసి టైట్ కుట్ల దగ్గరికి పెట్టండి. అక్కడ నుంచి మిడిల్కి మార్చేసి అక్కడ డాట్ వేయండి. డాట్ గ్యాప్ అనేది ఖచ్చితంగా 1 ఇంచ్ ఉండాలి. సన్నగా ఉండని మనుషులు లావుగా ఉండని ఎలా ఉన్నా కూడా 1 ఇంచ్ అనేది పట్టుకోవాలి. ఇక్కడ కొంతమంది సన్నగా వేసేసి వదిలేస్తారు, అది బ్లౌజ్ లూజ్ అయిపోయి సెట్ అవ్వదన్నమాట. ఖచ్చితంగా వేయాలి. కానీ నేను వీళ్ళకి మాత్రం మీకు ఇక్కడ 1 ఇంచ్ చెప్తున్నాను కదా, నేను వీళ్ళకి కొంచెం సన్నగానే వేస్తాను. ఎందుకంటే చెస్ట్ నడుము సమానంగా ఉంది కాబట్టి కొద్దిగా 1 ఇంచ్ తక్కువగా వేస్తాను అనమాట. ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో ఆ విధంగా నీట్గా మొత్తం కట్ చేసేయాలి. చూడండి మనం పర్ఫెక్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసామంటే ఫ్రంట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు నడుము దగ్గర క్రాస్గా కొద్దిగా పాటు క్లాత్ తీసేస్తున్నాను. ఆల్రెడీ నాకు కొంచెం క్రాస్ ఉంది అక్కడ, అందుకని నేను కొంచెమే తీసేస్తున్నాను. ఈ ముక్క తీయడం వల్ల బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి ఇంకా నేను టక్స్ ఏమీ పెట్టట్లేదు ఇక్కడ, మీరైతే ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇక్కడ క్లాత్ అదే క్లాత్ నీట్గా ఎక్కడ కదపకుండా సెట్ చేసేసుకొని, చాలా సన్నటి క్లాత్ అనమాట, మెత్తటి క్లాత్ జారిపోతుంది, అందుకే నేను ఎక్కువగా కదపట్లేదు అనమాట, నీట్గా పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా ఓపెన్స్ ఉండే సైడు, అదే మనకు కూరాలు ఉన్నాయి కదా అటు సైడు చంక రావాలి. ఇప్పుడు నా సైడు నెక్ రావాలన్నమాట. ఇలా క్రాస్ వేసుకుంటే మంచి క్రాస్ వస్తుంది, బ్లౌజ్ కూడా బాగా సెట్ అవుతుంది. చూడండి ఇక్కడ నెక్ సైడ్ ఈ విధంగా స్కేల్ పెట్టేసి లైన్ కొట్టేసుకోండి ఫస్ట్. ఇలా మనకు బ్యాక్ నెక్ అంటే ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కదా, అందుకని ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఫస్ట్ అయితే మార్కింగ్ వేయండి. వేసేసిన తర్వాత మనకి ఇంకా బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్లో 2 కొలతలు తీసుకోవాలి మనం. ఫ్రంట్ నెక్ ఫ్రంట్ హైట్ ఈ 2 తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు ఇది మనకు ఫ్రంట్కి కావాల్సిన క్లాత్. ఇక్కడ స్ట్రైట్గా రాలేదన్నమాట లైన్, అందుకే స్ట్రైట్గా వేసుకుంటున్నాను. కొంచెం జారిపోతుంది కదా క్లాత్. ఇక్కడ చంక దగ్గర చూడండి ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకోండి. చంకకి నీట్గా ఇచ్చేసుకొని దీని లోపల 1/2 ఇంచ్ లోతు అనేది ఖచ్చితంగా ఉండాలి ఫ్రంట్కి. ఇలా ఎక్కడ ఈ మిడిల్లో నేను ఇప్పుడు లైన్ వేసాను చూడండి, అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి లోతు అనేది తీసేయాలన్నమాట. తీసిన తర్వాత మనకి ఇప్పుడు ఫ్రంట్ హైట్ కావాలి కాబట్టి సైజ్ బ్లౌజ్ తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఎక్కువగా లాగకుండా చెక్ చేసుకోవాలన్నమాట. నాకు 13 ఇంచులు వచ్చిందండి, నేను 14 ఇంచులు పెట్టాను. 1 ఇంచ్ నేను ఖచ్చితంగా ఎక్స్ట్రాగానే పెడతాను, ఎందుకంటే నాకు కింద కుట్టుకు వెళ్తుంది పైన కుట్టుకు వెళ్తుంది అనమాట. ఆ హైట్ దగ్గరికి ఇలా లైన్ వేసేసుకొని సైడ్ కుట్ల వైపు కూడా క్లాత్ అనేది చెక్ చేసుకోవాలి. నాకు ఖర్చుతో సహా కలిపి చెక్ చేసుకున్నాను, సరిపోయింది. ఇంకా వచ్చేసి ఫ్రంట్ నెక్ చూడండి, ఫ్రంట్ నెక్ అనేది ఉక్స్ సైడ్ చూసుకోవాలి. ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ ఉక్స్ వరకు వచ్చింది ఫ్రంట్ నెక్. నాకు చూడండి 7 ఇంచెస్ ఉందన్నమాట, ఆ రౌండ్ తిరిగే వరకు చూసుకోవాలి. 7 ఇంచెస్కి మార్కింగ్ పెట్టేసి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్ పడుతుందండి డీప్ వీళ్ళకి. చూడండి కింద ఇంకా పైన ఇలా షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని ఫ్రంట్ నెక్ ఇలా నీట్గా పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి మనం కరెక్ట్గా వేస్తున్నామా లేదా అనేది మీకు కూడా అర్థమవుతుంది. చూడండి ఇలా నాకైతే కరెక్ట్గా ఉందన్నమాట.
ఇప్పుడు మార్కింగ్ వేస్తున్నాను. దాని పక్కనే వేస్తున్నాను. కొంచెం బయటికి కట్ చేస్తాననమాట. కుట్టేసరికి మళ్ళీ ఎక్కువైపోతుంది కదా, అందుకని. చూడండి, ఇప్పుడు ఫస్ట్ హుక్స్ నుంచి 4వ హుక్స్ వరకు మార్కింగ్ వేసేసుకొని క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చేసుకుంటే మనకి సరిపోతుందనమాట. ఇంకా సింపుల్గా ఉంటుందండి, ఈజీగా. కొంచెం మీరు అర్థం చేసుకుంటే సరిపోతుందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితే. చూడండి, మొత్తం నీట్గా కట్ చేసేస్తున్నాను ఇక్కడ నేను ఇలా. మరి ఇక్కడ డాట్స్ చెప్పలేదు కదా, బ్లౌజ్ కట్ చేస్తున్నారంటే నేను డాట్స్ కోసం ఏమి మార్కింగ్ వేసుకోకుండా స్టిచ్ చేస్తానన్నమాట. ఇంకా అలవాట్లో పొరపాటుగా నేను మీకు ఇక్కడ కట్ చేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది, అయ్యో ఇక్కడ డాట్స్ చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్దాం ఇంకా అని చెప్పేసి కట్ చేసిన తర్వాత డాట్స్ గురించి అయితే చెప్తున్నాను. చూడండి, ఇలా బ్లౌజ్ నీట్గా పెట్టేసుకొని ఇక్కడ ఉక్స్ పట్టి నుంచి మనకంటే ఇక్కడ 3 ఇంచులకి డాట్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది పెద్ద సైజ్ కాబట్టి 3 ఇంచులు. డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచులేనండి, బ్రాడ్గా వేయరు కాబట్టి. బ్రాడ్గా వేసే వాళ్ళకి మాత్రం 3 ఇంచులు ఇవ్వండి. పొడవు వచ్చేసి 3 ఇంచులు డాట్ పొడవు. ఇది మెయిన్ డాట్. ఉక్స్ సైడ్ మిడిల్లో, ఆమ్ రౌండ్ సైడ్ డాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ 2 డాట్స్ వేసేసుకుంటే మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇంకా మనకు నెక్స్ట్ ఏంటి, క్రాస్ బెల్ట్లు వచ్చేసి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని సైడ్ కుట్ల వైపు ఎంత క్రాస్ బెల్ట్ పడుతుంది, ఉక్స్ సైడ్ ఎంత పడుతుందనే చెక్ చేసుకోవాలి. లేదా సైజ్ బ్లౌజ్లోంచైనా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చెక్ చేసుకున్న అలాగే వస్తుంది, మనం అలా చెక్ చేసుకున్నా అలాగనే వస్తుంది అనమాట. సైజ్లో చెక్ చేసుకున్నా వస్తుంది, ఇక్కడ చెక్ చేసుకున్నా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఉక్స్ సైడ్ ఎంత 4 ఇంచులు వస్తుంది, కానీ నాకు కుట్టేసరి 3.5 కావాలన్నమాట. సైడ్ వైపున 2.5 వచ్చింది. ఎందుకు 3.5 అంటే మరి బ్యాక్ అంతా ఫ్రంట్ పెడితే కొన్ని బ్లౌజులు సెట్ అవ్వవు కాబట్టి కొంచెం ఫ్రంట్ పైకే ఉండాలి కాబట్టి ఇక్కడ నేను 4.5 ఇంచులు ఉక్స్ సైడ్ తీసుకుంటాను. 4.5 ఇంచులు ఉక్స్ సైడ్ తీసుకుంటే కుట్టేసరికి నాకు 3.5 అవుతుంది. సైడ్ వైపున వచ్చేసి 2.5 ఉంది కదా, 3.5 తీసుకుంటాను. సైడ్ కుట్ల వైపున కుట్టేసరికి 2.5 అవుతుంది. చూడండి, క్రాస్ బెల్ట్ పొడవు వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఉక్స్ సైడ్ ఇది 4.5, సైడ్ వైపున 3.5 పెట్టేసుకొని ఈ విధంగా క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చేసుకోవాలన్నమాట. ఇచ్చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటివి ఇంకా 2 కావాలి. నేను ఒకటే 2 కట్ చేస్తున్నాను ఇక్కడ 2 బ్లౌజెస్కి. ఇంకా 2 కావాలన్నమాట. ఇంకా క్లాత్ మనకి ఇక్కడ ఉంటే అక్కడ వేసి కట్ చేసుకోవాలి, కానీ క్రాస్గా మాత్రం వేయకండి. క్రాస్గా వేసేటప్పుడు అంపులుగా తిరుగుతుంది. స్ట్రైట్గా ఉన్న దగ్గరనే క్రాస్ బెల్ట్ తీసుకోవాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నాకు ఒక పీస్లో అయితే 2 వచ్చేసాయి, ఒక పీస్లో రాలేదు. ఏదైనా సేమ్ కలర్ ముక్కలు మన దగ్గర ఉంటే వేసేయాలి. ఇంకా ఇలాంటి పాలిస్టర్ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసి ఇవ్వాలన్నమాట కస్టమర్కి. ఈ కస్టమర్ వచ్చేసి పాలిస్టర్ ఇచ్చినందుకే మీరు కుట్టట్లేదా, లేట్గా చేస్తున్నారండి. ఇంకా నాకే ఎలానో అనిపించి ఇంకా కటింగ్ అయితే పెట్టేసుకున్నాను. కానీ వీళ్ళ సైజు డిఫరెంట్ ఏంటంటే నడుము చెస్ట్ సమానంగా ఉంటుందన్నమాట. చూసారు కదా, ప్రతి బ్లౌజ్లో ఎంతో కొంత మార్పు అనేది ఉంటుంది. మీరు స్టిచ్చింగ్ వీడియోస్ అడుగుతున్నారు, కానీ స్టిచ్చింగ్ వీడియోస్ తీస్తే చూడరండి, అదే బాధ. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ.